ఇప్పటి డిజిటల్ యుగంలో యూపీఐ పేమెంట్స్ మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. కానీ ఒక్క అంకె తప్పినా డబ్బులు తప్పు వ్యక్తికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు చేసిన ట్రాన్సాక్షన్కు సంబంధించిన స్క్రీన్ షాట్, ట్రాన్సాక్షన్ ఐడి, తేదీ మొత్తం వంటి వివరాలను వెంటనే సేవ్ చేసుకోవాలి. రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత తొలి 24 నుంచి 48 గంటలు చాలా కీలకం. వెంటనే మీరు డబ్బు పంపిన యాప్లో హెల్ప్ లేదా సపోర్ట్ ఆప్షన్లో కంప్లైంట్ నమోదు చేయాలి. అవసరమైతే కస్టమర్ కేర్కు కాల్ చేసి వివరాలు చెప్పాలి. యాప్ ద్వారా పరిష్కారం రాకపోతే ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్లో డిస్ప్యూట్ రీడ్రెసల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదిస్తే ఛార్జ్ బ్యాక్ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంటుంది. డబ్బు అందుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోతే చట్టపరంగా కూడా ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది. ముఖ్యంగా డబ్బు పంపే ముందు యూపీఐ ఐడిని 1కి 2 సార్లు చెక్ చేయడం, ముందుగా చిన్న మొత్తాన్ని పంపి నిర్ధారించుకోవడం మంచి అలవాటు. చిన్న జాగ్రత్త పెద్ద నష్టాన్ని తప్పించగలదు అనే విషయం గుర్తుంచుకోవాలి.